వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరంలో రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు. సాయంత్రం పుష్కర స్నానం చేయనున్న సీఎం రేవంత్. తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు. అవకతవకలకు తావివద్దని సిబ్బందికి సూచన. తిరుపతిలో ముగిసిన గంగమ్మ జాతర. అమ్మవారి విశ్వరూపం దర్శనం చేసుకున్న ప్రముఖులు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతి పుష్కరాలకు రెడీ అయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గురువారం నుంచి ఈ నెల 25 వరకు పుష్కరాలు జరగనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి జి శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల అమలు, సంక్షేమ పథకాల తీరుపై చర్చించారు. శ్రీశైల క్షేత్ర విశేషాలను, ప్రత్యేకతలను, దేవస్థానంలో జరిగే ప్రధాన ఉత్సవాలైన మహాశివరాత్రి, ఉగాది, దసరా మహోత్సవాలను, దేవస్థానం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. దేవస్థానంలో 148 మంది షెడ్యూల్ కులాల సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అతిథులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, రాష్ట్ర ప్రభుత్వ విప్ వెలిశెట్టి శ్రీనివాసులు స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనం, లడ్డూ విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. వంటశాలలో అన్నప్రసాదాల తయారీ విధానాన్ని, సరుకులు నిల్వ చేసే స్టోర్ను పరిశీలించారు. వంటకాల రుచి, పరిశుభ్రత, విధి నిర్వహణలో సిబ్బంది నడవడిక గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాదం కౌంటర్లను పరిశీలించారు. భక్తుల పట్ల గౌరవంగా, సేవాభావంతో నడుచుకోవాలని సిబ్బందికి టీటీడీ చైర్మన్ సూచించారు. అవకతవకలకు తావు లేకుండా విధులు నిర్వహించాలన్నారు. గుమ్మడికాయ సార్. తిరుపతిలో గంగమ్మ జాతర ముగిసింది. ఎమ్మెల్యే దంపతులు, కమిషనర్ సహా పలువురు ప్రముఖులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. బుధవారం ఉదయం పేరంటాలు, వేషధారణలో కైకాల కులస్తులు అమ్మవారం చెంప నరకడంతో గంగ జాతర ముగిసింది. అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారి బంకమట్టి కోసం భక్తులు ఎగబడ్డారు. ఆలయంలోకి భక్తులు రాకుండా పోలీసులు తాళాలు వేశారు. దీంతో ఈవో, పోలీసులు డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. పోలీసులు, ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కాగా 7 రోజుల పాటు సాగిన జాతర విజయవంతం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో ఈతకు వెళ్లి 5 చిన్నారులు మృతి చెందడం పట్ల మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రహ్మంగారి మఠం మండలం పల్లెపల్లె చెరువులో ఈతకు వెళ్లి చిన్నారులు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని జగన్ కోరారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు డంపింగ్ యార్డు నగరవాసులు నరకం చూపిస్తోంది. నిత్యం అగ్గి అంటుకొని పొగలు చిమ్ముతూ పలు కాలనీల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న
చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధునాతన పద్ధతుల్లో యంత్రాలు అమర్చి బయోమైనింగ్ ద్వారా చెత్త తొలగించే పనులు ప్రారంభించామని గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కరీంనగర్ పట్టణ ప్రజలకు కాలుష్యంతో సహజీవనం చేయక తప్పడం లేదు. పారిశ్రామికవేత్తలు సొంత ఊళ్లలో కంపెనీలు పెట్టి తమ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని ఏపీ మంత్రి సవిత పిలుపునిచ్చారు. స్థానిక యువతకు ఉద్యోగాలిచ్చి రాష్ట్రానికి, దేశానికి ఆదాయం వచ్చేలా సహకరించాలని సవిత సూచించారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. జగన్ హయాంలో ఏపీలో పారిశ్రామిక రంగం కుంటపడిందని మంత్రి సవిత ఆరోపించారు. రొద్దంలో 59.37 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు సవిత భూమి పూజ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇవి ఇబ్బంది పడితే ప్రజలు అక్కడికి అలసిపోతారు, నమ్ముతారో లేదో. ఎందుకంటే ఇంక అన్ని మామూలే కదా, ఇంక అన్ని మామూలు చేసుకుని ఎందుకబ్బా ఈ పరిశ్రమలు వద్దు, ఏ వద్దు, ఏదో మనం ఏదో ఒక్కడ కూలి పోదామో లేకపోతే ఏదో బెంగళూరుకి పోదామో తెలంగాణకు పోదామో అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎంఎస్ఎంఈల ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే వారి కుటుంబాన్ని మనం ఎంటర్ప్రెనర్గా తయారు చేస్తాం. ఖచ్చితంగా అందరికీ ఆ ప్రాంతం అంతా లబ్ధి పొందొచ్చు అన్న విషయమే తెలియజేస్తున్నాం. అమెరికాకు పోయి 10 లక్షలు సంపాదించిన ఒకటే, మన ఇంటి దగ్గర మన నియోజకవర్గంలో ఒక పరిశ్రమ పెట్టి 10 మందికి ఉపాధి చూపిస్తూ ఇక్కడ ₹1,00,000 సంపాదించిన ఒకటే. మన జంగభూమిలో మనం ఉంటాం, మన ఊర్లో మనం ఉంటాం. మనం కట్టే ప్రతి రూపాయి మన ఊరికి ట్యాక్స్ ద్వారా మన ఊరే డెవలప్ అవుతుందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నేను చెప్పి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఈ స్థానంలో ప్రీతి సుదాన్ చైర్మన్గా ఉన్నారు. ఆమె పదవీకాలం ఏప్రిల్ 29న ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో అజయ్ కుమార్ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ కొత్త చైర్మన్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. బీజేపీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సుపరిపాలన 2014 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ప్రజలు గమనించి ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావాలి, ఒక మంచి పార్టీని మనం అధికారంలోకి తీసుకుని రావాలి, ఒక మంచి నాయకుడు, దృఢమైనటువంటి శాసన పరిపాలన అందించగలిగినటువంటి నాయకుడికి దేశ పగ్గాలు అందించాలి అనేటువంటి భావన ఏదైతే దేశ ప్రజల్లో ఉందో అది 2014 సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలలో మనకి ప్రతిఫలిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందిస్తుంది, అర్హులైనటువంటి వారు అవసరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా దృఢమైనటువంటి నిర్ణయాలు ఇవాళ చూసినట్లయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యకి దిగి 22వ తారీఖు ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలో 26 మంది ఎవరైతే అక్కడ టూరిస్ట్గా వెళ్ళారు పెహల్గాంకి, దానిలో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. అటువంటి వారి మీద పాకిస్తాన్ దేశం నుండి మన దేశంలోకి చొరబడినటువంటి ఉగ్రవాదులు భార్య కళ్ళ ముందే భర్తని హతమార్చినటువంటి సందర్భంలో ఇంకా ఉపేక్షించేది లేదు. కవ్వింపు చర్యలకి దిగబడి మా పౌరులు ఎవరైతే ఉన్నారో అమాయకులైనటువంటి పౌరుల్ని చంపుతున్నటువంటి సందర్భంలో మేము ఇంకా ఉపేక్షించేది లేదు అని చెప్పి ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని దేశ ప్రధాని తీసుకున్నారు. ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు ఉరీ సంఘటన కూడా మనందరికీ తెలుసు. అప్పుడు కూడా దేశంలోకి పొరుగు దేశం నుండి చొరబడినటువంటి ఉగ్రవాదులు మన సైనికుల్ని హతమార్చి తిరిగి వెళ్ళిపోతే అప్పుడు మనందరికీ తెలుసు సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా అద్భుతంగా జరిపి ఒక సందేశాన్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అయినా కూడా పాకిస్తాన్ ఇవాళ వాటన్నిటిని పక్కన పెట్టి మళ్ళీ తిరిగి మన దేశం మీద, మన పౌరుల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. 2014 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. అప్పట్లో ఎవరైనా సరే పొరుగు దేశం మన దేశం మీద దాడి చేసినా లేకపోతే ఉగ్రవాదులు వచ్చినా కళ్ళప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి అంతకుముందు ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి అటువంటిది కాదు. అంటే నాయకత్వం కనుక, దృఢమైనటువంటి నాయకత్వం, బలమైనటువంటి నాయకత్వం కనుక దేశానికి ఉన్నట్లయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనకి ఇప్పుడు పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణ మాధ్యమంగా మనందరికీ తెలియవస్తున్నటువంటి విషయం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. చివరికి మన సైన్యానికి దేశ ప్రధాని గారు ఇచ్చినటువంటి సపోర్ట్
ఏదైతే ఉందో, అంటే మేక్ ఇన్ ఇండియా అని అన్నప్పుడు మరి ప్రతిపక్ష నాయకులు అవహేళన చేశారు. నిజంగా మేక్ ఇన్ ఇండియా ఉంటుందా, ఎవరన్నా వస్తారా, దేశంలో ఏమన్నా తయారీ చేస్తారా అని చెప్పి అప్పట్లో అవహేళన చేశారు మన ప్రధాని, మన దేశంలో మన దేశ సామర్థ్యాన్ని కూడా. కానీ ఇవాళ చూసినట్లయితే మన S-400 కావచ్చు, మనం ఇక్కడ తయారు చేసుకున్నటువంటి రఫేల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రిసిషన్ తోటి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశాయో, అదేవిధంగా డిఫెన్స్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకున్నారు. మనం అందరం కూడా ప్రత్యక్షంగా టీవీల మాధ్యమంగా మనం అందరం కూడా చూస్తున్నటువంటి విషయం. అంతకుముందు ఉరీ సంఘటన జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగితే చివరికి మన దేశ సైన్యాన్ని కూడా ప్రతిపక్ష నాయకులు అవహేళన చేశారు. నిజంగా జరిగిందా, నిజంగా చేశారా, నిజంగా ధ్వంసం చేశారా అని అనేక ప్రశ్నలు మన దేశ సైన్యానికి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని కించపరుస్తూ అప్పట్లో అవహేళన చేసినటువంటి పరిస్థితి. కనుక ఈసారి ఎప్పుడైతే వారిని టార్గెట్ చేసుకుని అక్కడ లక్ష్యాన్ని సాధించారో వెంటనే అక్కడ ఫోటోలు కావచ్చు, వీడియో ఫుటేజ్లు కావచ్చు, వెంటనే మనం టీవీలో ప్రసారం చేసుకుని ఇది ఊరికినే గాల్లో మాట్లాడే మాటలు కావు, ఇవి అక్షర సత్యాలు అని చెప్పి మనం దేశ ప్రజలకి చూపించుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. చివరికి ఏ స్థాయికి వచ్చామంటే, అంటే మొదట్లో వారు మన దేశ పౌరుల్ని లక్ష్యం చేసుకున్నటువంటి సందర్భంలో కేవలం 9 ఉగ్రవాద స్థావరాల్ని మాత్రం మనం లక్ష్యం చేసుకున్నాం. ఎందుకంటే ఇది యుద్ధానికి కాదు దారి తీయాల్సింది, మన దేశం మీద కాదు యుద్ధ ప్రకటన. మన యుద్ధ ప్రకటన అనేది కేవలం ఉగ్రవాదం మీద అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియచేయాలి అనేటువంటి భావనతోటి కేవలం 9 ఉగ్ర స్థావరాల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని, ఆ స్థావరాలు ఈ ఉన్నటువంటి 21లో కూడా 9ని ఎందుకు మనం లక్ష్యం చేసుకున్నామంటే, ఈ 9 ఈ ఉగ్ర స్థావరాల్లో భారతదేశాన్ని లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులకి తర్ఫీదు అక్కడ ఇచ్చేవారు. కనుక ఈ 9 స్థావరాలని లక్ష్యం చేసుకుని అక్కడ ఉగ్ర స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఊరుకోకుండా వాళ్ళు తిరిగి మన ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేస్తే వారు మన పౌరుల్ని లక్ష్యం చేసుకుని పౌరుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇళ్లని ధ్వంసం చేయడం, పౌరులు నివసిస్తున్నటువంటి స్థానాలని లక్ష్యం చేసుకోవటం, ఈ రకంగా చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడితోటి ఊరుకుంటే సరిపోదు అనేటువంటి ఒక భావనతోటి పాకిస్తాన్ వారి యొక్క డిఫెన్స్ హబ్స్ ఏవైతే ఉన్నాయో, డిఫెన్స్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుని మనం వాటిని ఛేదించడం జరిగింది. సర్గోదా అనేటువంటి ఒక డిఫెన్స్ బేస్ అయితే పాకిస్తాన్లో ఉండేటువంటి న్యూక్లియర్ బాంబులు అక్కడ పెట్టుకుంటారు. చివరికి అక్కడ కూడా మనం వెళ్ళి ఆ సర్గోదా అనేటువంటి ఆ డిఫెన్స్ బేస్ని కూడా మనం విజయవంతంగా దాన్ని టార్గెట్ చేసుకోగలిగాం. కనుక ఎప్పుడైతే మన సామర్థ్యం వెలువడిందో, ఇవాళ కేవలం పాకిస్తాన్ కాదు యావత్ ప్రపంచం కూడా చూస్తున్నది. భారతదేశ సామర్థ్యం ఏమిటో ఇవాళ యావత్ ప్రపంచానికి తెలిసింది. కనుకనే ఇవాళ పాకిస్తాన్ ఒక మెట్టు దిగొచ్చి సీజ్ ఫైర్ అనేటువంటి ఒక ప్రతిపాదనతో వచ్చినప్పుడు మనం కూడా సాధారణంగా మన భారతీయ చింతన ఎలాగుంటుందంటే ఓర్పుతోటి మనం ముందుకు వెళ్తాం. కనుక వారు ఎప్పుడైతే సీజ్ ఫైర్ అన్నారో మనం కూడా పర్వాలేదులే అని అనుకున్నాం. కానీ సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత కూడా ఇవాళ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఇవాళ వారు చేస్తున్నటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మేము ఉపేక్షించేది లేదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు గట్టిగా చెప్పడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ గారు అంటే యుఎస్ ప్రధాని వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, మీరు కనుక యుద్ధాన్ని విరమించుకోకపోయినట్లయితే మీతో జరిపేటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో, వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.